డైరెక్షన్ బాగా చేశారు. ఎలా ఉంది ఫిల్మ్? ఎలా ఉంది భయ్యా? బాగుంది. చాలా బాగుంది. ఎలా ఉంది? బాగా నచ్చిందండి. చాలా బాగా సెట్ అయ్యాడు. ఎన్టీఆర్ అంటే మాకు చాలా ఇష్టం, అభిమాన నటుడు. అది బాలకృష్ణ చాలా బాగా పోషించాడు. చాలా బాగుంది. హైలైట్ పాయింట్స్ అంటే ఎన్టీఆర్ కనపడుతున్నారు. సినిమా జీవితం మొత్తం చూపించారు. ఆయన జీవితం గురించి అంత బాగా తెలియదు నాకు, కానీ ఆల్మోస్ట్ వాళ్ళు హైలైట్స్ అన్ని చూపించినట్టే అనిపించింది నాకు. చాలా బాగుందండి. చాలా బాగుంది సినిమా. బాలీబాబు పర్ఫార్మెన్స్ బాగుందండి. చాలా బాగుంది. ప్లస్ విద్యా బాలన్ హైలైట్ యాక్టింగ్. విద్యా బాలన్ది యాజ్ వాళ్ళ వైఫ్ యాక్టింగ్లో ఉన్నారు విద్యా బాలన్. ఆమెది ఇంకా కళ్యాణ్ రామ్, హరికృష్ణ లేక క్రిష్ డైరెక్షన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇమోషనల్ కనెక్ట్ ఒకటి ఇచ్చిండు సినిమాలో. ఇమోషనల్ వాల్యూ అనేది చాలా బలమైన సినిమా ఇది. అంటే చాలా ఏళ్ళ తర్వాత ఒక సినిమాలో ఏడుపు అనేది వచ్చింది జనాలకు చూస్తే. హైలైట్ అంటే ఒక మామూలుగా యాక్టర్ కథ కాదు, ఒక గ్రేట్ పర్సనాలిటీ కథ ఇది. చాలా అద్భుతంగా తీసి సినిమా రామారావు అనుకున్న ఆశయాలు అవన్నీ రాజకీయాల్లోకి రావాలనుకున్నారు కదా, బాగుంది, చాలా బాగుంది. అంటే బాలకృష్ణ గారు యాస్టీజ్ ఎన్టీఆర్ గారిని చూపించారు. చూపించారు. రామారావు గారు 100% ట్రై చేశారు. ఆయనకి పోటీగా ఎవరు ఉండరు చేయాలి పోల్చడానికి, కానీ ట్రై చేశారు. బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే మ్యూజిక్ బాగుంది. ఆ మ్యూజిక్ అవన్నీ వినాం మేము. ఈ స్టోరీ ఎలా నడుస్తుందో అలా స్క్రీన్ వరకు చూడటమే, కానీ బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పారో అలా ఇన్వాల్వ్ అయిపోతాయి కదా సినిమాలో. అంటే విద్యాబాలన్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? బాగుంది. భారీగా బాగా చేశారు. న్యాచురల్గా సినిమా ఎలా ఉంటుందంటే ఎన్టీఆర్ గారిని చాలా అంత ముందు ఇప్పుడు జనరేషన్ ఎవరికి తెలియదు. నిజంగా ఎన్టీఆర్ గారి లైఫ్లో బస్ తారకం గారు ఎలా ఉన్నారు, అసలు ఆయన ఒక నటుడిగా ఎలా వచ్చాడు, అది కళ్ళకు కట్టినట్టు. ఇక్కడ ఈ సినిమాలో మేము 2 గంటల 45 నిమిషాల సినిమా చూసాం. ఎక్కడ సినిమా అనే ఫీలింగ్ కలగల. రియల్ లైఫ్ కృష్ణ గారి దర్శకత్వం కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ కళ్ళకు కట్టినట్టుగా అసలు నిజంగా ఎన్టీఆర్ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, అతను రాజకీయ జీవితం ప్రవేశించే ముందు వరకు సినిమా ఎలా ఉంది ఎక్స్ట్రాడినరీగా. దాన్ని అలా ఎలా కాదు, చూసే ప్రతి జనం పక్కన చూస్తుంటే అందరూ కళ్ళు కూడా అర్పుకొని చూస్తున్నారు స్క్రీన్ వైపుకి. సో ఏ విషయంలో సినిమా నటనగా అసలు బాలకృష్ణ గారు నటించాలి, జీవించాలి. సో ఎక్స్ట్రాడినరీ. అది కొంతసేపు ఉంటుందండి, ఒక క్యారెక్టర్ కాదు. ఇక్కడ ఏంటంటే ఎక్కువ మీకు ఒకటే చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఎన్టీఆర్ గారి వైఫ్ ఎవరైతే అసలు బస్ తారకం గారు ఎవరికి తెలియదు, కానీ సినిమాలో హీరోలు ఆమెదే. సో హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ ఎలా ఉన్నారు, ఎన్టీఆర్తో బస్ తారకం గారు ఎలా ఉన్నారు అనే విషయాన్ని అది కాదు, ఫస్ట్ హాఫ్లో ఆ పోర్షన్ ఎక్కువ ఉంటుంది. సో ఫైనల్గా చాలా బాగుంది. సీనియర్ ఎన్టీఆర్ కంటే బాగా చేశారండి. మళ్ళీ ఎన్టీ రామారావు కిందికి దిగేసినట్టు అంత బాగా పాత్ర నటించాడు. జై బాలయ్య 100 days. అసలు అది యాక్షన్ లేదు, జీవించిపోయింది అట్లే. సూపర్ ఉందన్న, సూపర్ ఉందన్న. కెమెరా చాలా బాగుందన్న. మళ్ళీ ఒకసారి ఎన్టీఆర్ గారిని చూపించిండు. ప్రత్యేకంగా అయితే చూడలేం కదా, చాలా ఆనందం ఉంది. కానీ ఆయన చిలక ముక్కు, ఆయన గొంతు అయితే లేదు. ఆయన చిలక ముక్కు వస్తుందా? రాదు. ఆయన గొంతుకు గంట కొట్టినట్టు ఉంటుంది, లేదు. బాలకృష్ణ గారి గొంతుకునే ఉపయోగించారు రియలీ. అని సినిమా మళ్ళీ బాలకృష్ణ గారి ద్వారా ఎన్టీఆర్ని చూసాము. మాకు జన్మ ధన్యమైంది, ఆనందం అనిపించింది. రామారావు గారు ఏ విధంగా వేటగాడు కానీ అడవిరాముడు కానీ ఏవైతే చూపించారో అదేవిధంగా అలాగే నటించారు. బాలకృష్ణ గారు కూడా ఎన్టీ రామారావు గారిని మరిపించారు. మేమంతా చాలా బాగా మూవ్ అయ్యి ఉండే సినిమా చూసిన తర్వాత. చాలా ఆర్ద్రంగా ఉంది. సో నాదెండ్ల భాస్కర్ రావు గారి క్యారెక్టర్ మూవీలో ఎలా ఉండేది? అంటే ఇందులో నాదెండ్ల భాస్కర్ రావు గారిని ఎక్కడా కించపరచకుండా చాలా బాగా తీశారండి. నాదెండ్ల భాస్కర్ రావు గారు వారిద్దరు కలయిక మాత్రమే చూపించారు సినిమాలో, అంతవరకే చూపించారు. ఎన్టీఆర్ అంటేనే ఒక చరిత్ర, అందరికీ తెలియదు. ఆ చరిత్రని మరొక్కసారి, ఆ చరిత్ర యొక్క విశ్వరూపాన్ని మరొక్కసారి ఆంధ్ర ప్రజలకు అందించిన బాలయ్యకి, ఆ డైరెక్టర్ కృష్కి అభినందనలు. ఒక తెలుగువాడి తేజం,
ఒక తెలుగువాడి ధైర్యం, ఒక తెలుగువాడి వ్యక్తిత్వం, ఒక తెలుగువాడి వేడి, ఒక తెలుగువాడి వాడి ఎంతటితో మళ్ళీ ఒక్కసారి తెలుగు ప్రజలకి మరి ఒకసారి గుర్తు చేస్తూ ఒక గొప్ప సినిమా, ఒక గొప్ప అంటే సినిమాగా కాదు ఇది, ఒక తెలుగువాడి వ్యక్తిత్వం కనపడుతోంది, ఒక తెలుగువాడి తేజం కనపడుతోంది, ఒక తెలుగువాడి సాహసం కనపడుతోంది, ఒక తెలుగువాడి టీవీ కనపడుతోంది. చాలా గొప్పగా ఆవిష్కరించారు ఆయన వ్యక్తిత్వాన్ని. ఈ ఆంధ్ర ప్రజలు మరొక్కసారి ఆ మహావ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని చూసుకుని ఒక స్ఫూర్తిదాయకమైన తెలుగువాడికి ఒక స్ఫూర్తిదాయకమైన సినిమా ఇది. ఇట్ విల్ బి మ్యాగ్నమోపసవమే. చరిత్ర మళ్ళీ మరొకసారి ఆ చరిత్రను సృష్టిస్తోంది. రామారావే ఒక చరిత్ర, ఆ చరిత్రే మరొక చరిత్ర సృష్టిస్తూ పోతుంది ఈ సినిమాతోటి. ఇండస్ట్రీ రికార్డులు కాదు, ఒక చరిత్రలో మిగిలిచు ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ బతికి ఉన్నంతకాలం, ఈ తెలుగు ఇండస్ట్రీ తెలుగు జాతి బతికి ఉన్నంతకాలం నిలబడే సినిమాగా, నిలబడే ఒక గొప్ప తారక మంత్రంగా మిగిలిపోతుంది ఈ సినిమా. సినిమాలో డైలాగ్స్, బాలకృష్ణ యాక్షన్ సూపర్ అన్న. క్రిష్ డైరెక్షన్ 100% సూపర్. క్రిష్ డైరెక్షన్ సూపర్. ఇంకొకరు ఎవరు తీసినా కూడా ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేయలేదు. క్రిష్ అయితే ఎక్సలెంట్, ఆయన సినిమాలో కూడా యాక్ట్ చేశారు, చాలా బాగా చేశారు. అంటే ఆ క్యారెక్టర్లో బాలకృష్ణ సూపర్. ఇంకొకరు ఎవరు సూట్ కారు, బాలకృష్ణ తప్ప ఎవరు చేయలేదు. 63 పాత్రలు కాదు మొత్తం, అన్నీ కూడా చాలా బాగా చేశారు. సూపర్గా సెట్ అయ్యాడు. లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా మీరు ఎవరు కూడా కన్ను రెప్ప అయ్యకుండా చూస్తారు. 100% అన్నీ నిజంగానే కనిపిస్తున్నాయి. ఇది సినిమా ఇండస్ట్రీ కాదు, సినిమా ఇండస్ట్రీని మేము నిజాలని ఎవరు చెప్పలేరు. ఒక అభిమాని కింద ఎవరైనా నిజాల కింద ఒప్పుకుంటారు. బాలకృష్ణ చైల్డ్హుడ్ ఎన్టీఆర్ చైల్డ్హుడ్ ఏం లేదు. మూవీ స్టార్టింగ్ నుంచి అంటే సబ్ రిజిస్టర్ ఆయన ఫస్ట్ జాబ్ దగ్గర నుంచి ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, ఇండస్ట్రీలో కష్టాలు, అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు సావిత్రి కష్టాలు వేరు, ఇది అయ్యింది వేరు హీరో కాబట్టి. కానీ ఈయనకి కూడా స్ట్రగుల్స్ ఉన్నాయి, అవన్నీ తర్వాత ఎలా ఓవర్కమ్ చేసుకున్నాడు. సినిమా అయితే సూపర్. సుమంత్ అంటే ఇంకా ఏఎన్ఆర్ ఇంకా క్యారెక్టర్ ఆయనే మేబీ సూటబుల్. చాలా బాగుందండి, అన్ని బాగున్నాయి, అన్ని బాగా తీశాడు. క్రిష్ జాగర్లమూడి బాగా తీశాడు, 100% న్యాయం చేశారండి. విద్యా బాలన్ చాలా బాగా యాక్ట్ చేశారు, బాగుంది. అంటే యాక్టింగ్లో ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఫాదర్ ట్రైట్స్ అనేవి సన్కి చాలా ఉన్నాయి, సో అది చాలా బాగా నీట్గా పిక్చరైజ్ చేశారు. సో నెక్స్ట్ పొలిటికల్ లైఫ్ ఏంటి అనేది చూడాలి. ఆర్జీవీని ఎవరు ఆపలేరు, సో ఆయన చేయాలనుకున్నది ఎప్పుడు చేస్తూనే ఉంటారు. సో ఇక్కడ ఎంతవరకు నిజం ఉన్నది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుస్తుంది. బట్ ఫర్ నౌ ఇట్స్ లైక్ మనకందరికీ తెలిసిందే వాట్ ఈస్ ఎన్టీఆర్, హిస్ లైఫ్ ఇస్ ప్రెటీ మచ్ ఓపెన్. సో బాగుంది, నీట్గా ఉంది మూవీ, చాలా బాగుంది. యాజ్ ఇఫ్ యూఆర్ సీయింగ్ రియల్ ఎన్టీఆర్ ఓన్లీ. Yeah, I'm actually waiting for the part 2. So, and part 1 lo my father is a film journalist. So, ఆయన రియల్ లైఫ్లో ఎన్టీఆర్ని చేశారు వినాయక్ రావు గారు. ఈజ్ అ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. సో సేమ్ క్యారెక్టర్ ఆయన మూవీలో కూడా చేశారు. సో ఫర్ దాట్ ఐ కేమ్ ఫర్ ద ఫస్ట్ పార్ట్, బట్ యాక్చువల్లీ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సెకండ్ పార్ట్. చాలా న్యాచురల్గా ఉంది, అన్నీ బాగా నచ్చినాయి, అన్నీ బాగున్నాయి, అందరి పాత్రలు బాగున్నాయి అనిపించారు. లాస్ట్ లో మరీ బాగా కనిపించారు ఎన్టీఆర్. సో రకుల్ ప్రీత్ యాక్టింగ్ ఎలా ఉంది? శ్రీదేవి అందరూ ఒక్కరి మించి ఒకరు ఉన్నారు, అన్ని యాక్టింగ్ మాత్రం బాగుంది. ప్రకాష్ రాజ్ గారు ఎవరి పాత్ర ఇచ్చారు? చాలా న్యాచురల్ గా ఏఎన్ఆర్ అనుకుంటారు, అది డూప్ అని ఎవరు అనుకోరు. ఏఎన్ఆర్ గారు దిగొచ్చినట్టుంది, ఇది ట్విస్ట్ అండి. ఏఎన్ఆర్ గారు దిగొచ్చినట్టుంది. ప్లస్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, సేమ్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారే అనుకుంటారు. ఒకరి మించి ఒకరు చేస్తారు క్యారెక్టర్. ఇది రియల్ గా మేకప్ తో చేసిన క్యారెక్టర్ అనుకోరు, న్యాచురల్ క్యారెక్టర్. సినిమాలో వచ్చేసి బాలయ్య బాబు యాక్టింగ్, రాజకీయాల్లో ఎలా వచ్చారు, ఎలా మోటివేట్ అయ్యారు, అసలు ఎందుకు వచ్చారు అన్నది బాగా చూపించారు అన్నమాట. సో దట్ ఈస్ పార్ట్ 2 ఎలా ఉండబోతుంది? పార్ట్ 2 అనేది అది రాజకీయాల్లో వచ్చి ఏం చేశారు అనేది జస్ట్ అలా పార్టీ పెట్టగానే సినిమా ఎండ్ అయిపోయింది. సో తర్వాత ఏం చేశారు అనేది సో సెకండ్ హాఫ్ ఉంటుంది. ఎవరిని చూపించలేదు, అంటే వాళ్ళు ఎవరిని చూపించారు, జస్ట్ బాలయ్య బాబు, విద్యా బాలన్ వాళ్ళు మాత్రమే చూపించారు మూవీలో. యాక్టింగ్ అన్న, యాక్టింగ్ అంటే ఎన్టీఆర్ చేసినట్టు సేమ్ యాక్టింగ్గా చేశారు అనమాట. సో డ్రెస్సింగ్ స్టైల్ కానీ మాటలు కానీ ఎవ్రీథింగ్ అనమాట ఫైన్, బాగుంది మూవీ. ఎన్టీ రామారావుని ఇంకొకసారి జస్ట్ అట్లాగా చూసినటువంటిది. ఎందుకంటే నేను అన్నగారు పార్టీ పెట్టినప్పుడు నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా ఆయన ఎమ్మడి కొన్ని రోజులు తిరిగాను. ఆ తిరుగుతాను ఏమైందంటే ఆ లుక్ ఆయన స్వభావం నాకు బాగా తెలుసు.
ఆయన మీ అంత దగ్గరగా నేను చూసిన ఉండ అనమాట గుంటూరులో నా వయసు అప్పుడు. కొన్ని సీన్లో మాత్రం మొత్తం అలాగే అనిపించిందండి, చాలా బాగా చేశారు. కథాకథనం అసలు మీకు అక్కడ ఆలోచించడానికి టైం లేదు, అసలు అక్కడ రామారావు చూసినట్టుగానే రన్నింగ్ అయిపోయింది అక్కడ. బాగా చాలా బాగా ఉంది, క్యారెక్టరైజేషన్ అన్నీ బాగా ఉంది, పాత్రలు అన్నీ చాలా బాగున్నాయండి. ఇంట్రెస్టింగ్ సీన్ అంటేనండి పార్టీ పెట్టే విధానం అండి. పార్టీ పెట్టేటప్పుడు లాస్ట్ సీన్ మాత్రం వండర్ఫుల్, చాలా బాగుంది. ఎన్టీఆర్ చూసినట్టే ఉంది, చాలా బాగుంది. అంటే బాలకృష్ణ గారు 100% న్యాయం చేశారంటారా? 100% న్యాయం చేశారండి. బాలకృష్ణరావు గారి లాగా లేదు, ఎన్టీఆర్ని చూసినట్టే ఉంది, చాలా బాగుంది. కృష్ణ గారి డైరెక్షన్ చాలా బాగా చేశారు, చాలా బాగుంది. హీరోయిన్ గారు చాలా బాగుంది, సినిమా చాలా బాగుందండి, అదరగొట్టేశారు. చివరిలో అలాగే అనిపించారు, అప్పుడే అయిపోయింది ఏంటో అనిపించింది సినిమా. ఏడ్ చేసాం కూడా, మళ్ళీ 2-3 సార్లు చూడొచ్చు.